ఇప్పుడు పూర్వకాలంలో అంటే బాగా పూర్వకాలంలో అసలు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చూసుకునే అవకాశం లేదండి. ఆ తర్వాత ఏమైందంటే పురోహితులు నిర్ణయించేవారు. ఆ తర్వాత పెళ్లి చూపులు వచ్చినాయి. ఆ తర్వాత పెళ్లి చూపులు వచ్చాయి. ఆ పెళ్లి చూపులు అన్నప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే ఫోటోషూట్ అంటే పెళ్లి అవ్వకుండానే ఏం జరగకుండానే ముందు చాలా విచిత్రమైనటువంటి చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏమిటంటే నిశ్చితార్థంకే ఒకరినొకరు పట్టుకుంటూ భుజాల మీద వాటి మీద చేయి వేసుకుంటూ ఒకరినొకరు ముద్దులు పెట్టుకుంటూ చాలా దారుణమైన హేయమైన పరిస్థితులు తీసుకొస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే గర్భాధార ముహూర్తం పెడుతున్నాం మేము. గర్భాధార ముహూర్తం ఎందుకండి భుజం మీద చేయి వేసి కండ అంటారు. అది పట్టుకున్నప్పుడు ఆ స్పర్శ ద్వారా ఆ ముహూర్త బలం వల్ల వాళ్ళ దాంపత్యం ఇద్దరు కూడా అన్యోన్యంగా కలిసి జీవితాంతం ఉండాలని చెప్పేసి ఆ గర్భాధార ముహూర్తం పెడుతున్నాం. ఈ లోపలే మనకి అన్ని వ్యవహారాలు అయిపోతున్నాయి. ఒకళ్ళొకరు దండలు మార్చేసుకుంటున్నారు, ఒకళ్ళొకరు స్పర్శ చేసుకుంటున్నారు. ఇంకా అలాంటప్పుడు అన్యోన్య దాంపత్యం ఎలా ఉంటుందండి? ప్రేమలు ఎలా పుడతాయండి? ఒకసారి ఆలోచించండి మీరు కూడాను. అంటే షష్ఠి పూర్తి ఎంత పద్ధతిగా జరుపుకోవాలో 60 సంవత్సరాల పాటు భార్యాభర్తలు అన్యోన్యంగా జీవించిన కాలాన్ని నెమరేసుకుంటూ వాళ్ళు షష్ఠిపూర్తి జరుపుకుంటారు. కానీ దానికి కూడా షష్ఠిపూర్తి కూడా ఒక 10 రోజులు షష్ఠిపూర్తి ఉంది, దానికి కూడా ఫోటోషూట్ వచ్చింది. ఇప్పుడు అంటే ఇది ఎటువంటి పరిణామాలు దారితీస్తుంది? ఈ పరిస్థితి ముందే చెప్పాను మీకు. ఫోటోలు, వీడియోలు, హంగులు, హార్బాటాలు, అలంకరణలు పూర్వకాలం మందు రజస్వలు అవుతే ఎవరికి తెలిసేది కాదండి. ఈవేళ రజస్వలు అవుతేనే 25-30 లక్షలు ఖర్చు పెట్టి ఆ కార్యక్రమాన్ని ఊరంతా భోజనాలు పెట్టి ఊరంతా అందరికీ కూడా బొచ్చులు పంచిపెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఘనంగా ఫ్లెక్సీలు కట్టి పైగాను వాటికి చేస్తున్నారు. ఇలాంటి మార్పులన్నీ కారణం ఏంటంటే అందరికీలో కూడా ఎక్కువగాను గొప్ప అందరికంటే వాడు వెంకట్రావు కంటే సుబ్బారావు బాగా చేశాడు, సుబ్బారావు కంటే ఇంకో పుల్లయ్య బాగా చేశాడు అని అనిపించుకోవాలి తాపత్రయం తప్పితే డబ్బులు కూడా లేకపోయినా కూడా అప్పు చేసి చేస్తున్నారు ఈ కార్యక్రమాలు. అది విచిత్రం. పూర్వం ఏంటంటే నా ఆర్థిక స్తోమత ఇంతే అని చెప్పి ఇంటి దగ్గరే చక్కగా పందిరి వేసుకొని కన్యాదానం చేసి పెళ్లి చేసి పంపేవారు. ఇప్పుడు ఆ వ్యవస్థ అంతా మారిపోయింది. అలాంటి పరిస్థితులు అసలు ఎక్కడ ఎవరికి కూడా లేవు. ఆ గృహాలు లేవు, ఆ ఇల్లు లేవు, ఆ పరిస్థితులు లేవు, ఆ కళ్యాణ మండపాలు లేవు. ఎంతసేపు కూడా ఇప్పుడు భవనాలు వాటికి వెళ్ళిపోతున్నారు, వాటిల్లో అలంకరణ చేసుకుంటున్నారు. లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి బెంగళూరు ఫ్లవర్స్ తెప్పించి 3 గంటలు ఉండే అలంకరణ కోసం బెంగళూరు ఫ్లవర్స్ లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అదే పురోహితుడికి ఒక సంభావన ఇమ్మంటే మటుకు ఆయన మేము అప్పు చేసామండి, చాలా అప్పుల పాలు అయిపోయామండి అని చెప్పి ఏమనుకోకండి, మీ తర్వాత ఇస్తామండి, మీ తర్వాత చూస్తానండి, తర్వాత కలుస్తానండి, లేకపోతే ఈ డబ్బులతో సరిపెట్టండి అనే భావన ఈ పురోహితులకు కలిగింది. ఈ పురోహితులు అనిపిస్తున్నారు. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే వీరికి సరైన ఒక రేట్ అంటూ మాకు లేదు. ఆ రేటు లేకపోవడం వల్ల ఎవరు అనుకూలంగా రూపాయి బతుకు తెరువు కోసం ఎవరి రూపాయి కోసం వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోవడం, దానివల్ల విలువ లేకుండా వ్యవస్థే పాడైపోతుంది.